బయట కుండపోతగా వర్షం పడుతోంది. ఇంట్లో చిన్న తుఫాన్ రేగింది. గోపి పొలం నుండొచ్చి వరండాలో నిల్చుని దోవతీ పిండుకున్నాడు. రాధ నాయనమ్మతో వాగ్యుద్ధం చేస్తోంది. నేను త్వరగా వెళ్లాలని చెబితే నీకు వినిపించడంలే? ఇదెక్కడి చోద్యమే? మగవారు భోజనాలు చేయిందే చేస్తానంటావేం? ఎవరన్నా వింటే నవ్విపోతారు. విని నవ్వడానికి ఎవరూ సిద్ధంగా కూర్చోలేదు అంటోంది విసుగ్గా. కోటమ్మకు కోపంగానే ఉంది. వెదవుగాల కోడలు పడుకొని తన ప్రాణానికి తెచ్చింది. ఈ పాటికి హాయిగా ఇరుగమ్మతో పొరుగమ్మతో కబుర్లు చెప్పొచ్చేది. తాడి చెట్టల్లి ఎదుగుతున్నావు, వివరం తెలియకపోతే ఎలా? తను కల్పించుకోకపోతే ఈరోజు ఆగదని తెలుసు గోపికి. లోపలికొచ్చాడు. అమ్మమ్మ, ఏంటే గోల? నాదే గోలంటావా? అది చూడు ఎంత గీరపోతుందో మొగరాయిళ్ళ. వేళ మీరిపోయింది. ఒకరిది మరొకరు లాక్కొని భోజనం చేయం కదా. రాధకు పెట్టాల్సింది. రాధా, వెళ్ళి కంచాలు పెట్టు. అతను 5 నిమిషాల్లో స్నానం అయిందనిపించాడు. పొడుతుండు చుట్టుకుని వచ్చేసరికి చలమయ్య అరుపులు వినిపించాయి. ఇది వంట అంటారే సన్యాసముండా? వయసులో ఏడిపించింది చాలక నా ఉసిరెట్టుకుంటాడు ముసలాడు. ఈవిడ మహారాణిలా పడుకుని నన్ను వేధిస్తోంది. ముసలమ్మ గోల పెట్టింది. కమల ప్రాముఖ్యమేమిటో అప్పుడు అర్థమైంది గోపికి. ఆ ఇంటికి కేంద్ర బిందువు ఆమె. దోవతీ కట్టుకుని గదిలోకి వెళ్ళాడు. వర్షం మూలంగా ముడుచుకుని పడుకుంది. దగ్గరగా వెళ్ళి ఆంటీ అంటనట్టు నుదురు తాకాడు. చల్లగా ఉంది. జ్వరం పూర్తిగా తగ్గిపోయిందన్నమాట అనుకొని బయటకొచ్చి పీట వాల్చుకుని కూర్చున్నాడు. మొదటి ముద్దు నమిలి రెండోది ఎత్తబోతూ దవడ చేత్తో పట్టుకున్నాడు అబ్బా అంటూ. ఏమిట్రా? కంగారుగా అడిగింది. రాళ్లు ఉడకనట్టున్నాయి అన్నాడు. అంతవరకు ఆమె ముఖంలో ఉన్న చిరాకు ఎగిరిపోయింది. పక్కున నవ్వింది. ఏంటే నవ్వుతావు? నీదే బంగారం లాంటి గుణంరా. ఇదే మీ తాతయ్యో మామయ్య అయితే పళ్ళెం ముఖానికేసి కొట్టేవారు. మామయ్య కూడా కోపిష్టివాడేనా? ఇంకా మెల్లగడుగుతావు. అత్తయ్యను కొట్టేవాడా? సరి సాంబడం. అత్తయ్యను కొట్టడానికి తిట్టడానికి ఆవిడ కాపురం చేసింది ఇప్పుడట. ఈ వంశం నిలవాల నుండి ఈ పిల్ల పుట్టింది గాని వాడు బ్రతుకున్న రోజులు పుట్టింట్లోనే వాణ్ణి మింగిల్లు చేరింది. సరేలే రాధా, అమ్మమ్మకు బియ్యం ఏరుపెట్టు. ఏరిన బియ్యం ఉన్నాయి బావా. ఆమె ఒక దాంట్లో తీయబోయి రెండో దాంట్లో చేయి పెట్టింది. ఆ బియ్యం తీసిచ్చిపో. ఎందుకులేరా, సాయంత్రం ఆవిడే వంట చేస్తుంది అంది. ఎవరు? కమలత్తనా? మరింకెన్నాళ్ళు పడకనైనా సంసారం అన్నాక చేసుకోక తప్పుతుందా? తప్పకేం చేస్తుంది? ఫ్లూ జ్వరం చాలా బలహీనపరుస్తుంది మనుషులను. ఏం పుల్ల జ్వరాలో కట్టి జ్వరాలో? కడుపు నొప్పికి వాము తిన్నాం, జ్వరానికి ధనియాల కషాయం తాగాం. అంటే సూది ఆ అంటే సూది అని చేతులు తిప్పుతూ తను ముద్ద కలిపింది. రాధ వెళ్ళాక గోపి డబ్బా తీసి సిటీ నుండి తెప్పించిన బ్రెడ్ స్లైసులు దులిపాడు. పాలు వెచ్చబెట్టి పంచదార వేశాడు. అన్నీ చక్కగా కంచంలో సర్ది గ్లాసుతో నీళ్లు తీసుకుని గదిలోకి వెళ్ళాడు. కమల అప్పుడే మేల్కొందేమో చిందరవందరగా వీపును ఆవరించుకున్న జుట్టును వేలుముడి వేసుకుంది. అయ్యయ్యో, నువ్వెందుకు తెచ్చావు? ఈ పూట తేలిగ్గా ఉంది. నేనే బయటికి రావాలనుకున్నాను. కంగారుగా లేచి తూలింది. గోపి గనక పట్టుకోకపోతే కింద పడేది. మీరు బాగుపడ్డానని పనులకు దిగారు. నేను రాధా చూసుకుంటాం. ఆమెను మంచంలోకి చేర్చాడు. ఆమె ముందు కంచం పెట్టాడు. గ్లాసులోని నీటితో నోరు పుక్కిలించి కిటికీలోంచి బయట కూసింది. మీ భోజనాలయ్యాయా? అప్పుడే అయ్యాయి. రాధ నాయనమ్మతో చేసిన వాగ్యుద్ధం అతను చెబుతుంటే ముచ్చటగా వింది. అతను నిల్చునే ఉన్నాడు. ఆ గదిలో రెండో వస్తువేదీ లేదు, పందిరి మంచం తప్ప. కూర్చో అంది మంచం చివర చూపుతూ. అతను కూర్చున్నాడు. జీవితంలో ఈ ఇంట ఇంత ఆదరణ లభించడం మొదటిసారేమో అంది గతమంతా గుర్తు తెచ్చుకుంటూ. కొందరు నపుంసకులు బయట స్త్రీలతో సంబంధం ఉన్నవారు వివాహం ఎందుకు చేసుకుంటారో ఆమెకిప్పటికీ అర్థం కాదు. గతం తలుచుకుంటే లాభం లేదు. తేలిగ్గా మరిచిపోగలిగేది కూడా కాదు కదా. మర్చిపోతే హాయి అన్నాడు పెద్దవాళ్ల సలహా ఇస్తూ. ఆమె కంచం మంచ కిందకు తోసింది. అది తీసుకోవడానికి లేచాడు. ఉండనీ గోపి, రాధొచ్చి తీస్తుంది అంది వారిస్తూ. ఇక మీద రాధకు నాకు భేదం ఉందని అనుకోవద్దు అని కంచం తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాలు గుర్తు తెచ్చుకుంటే బాధ కలుగుతుంది, కానీ కొన్ని మాత్రం పదే పదే గుర్తుకొస్తుంటాయి. వాటి తాలూకా తీయని ఊహలు మన చుట్టూ తిరిగి మనసును రంజింపజేస్తాయి. ఈనాడు కమల పరిస్థితి అలాగే ఉంది. ఆమె మనసంతా తేలిగ్గా హాయిగా ఉంది. అలాగే పైకప్పుకేసి చూస్తూ పడుకుంది. అమ్మా, ఎలా ఉందే? రాధొచ్చింది.
రా, అమ్మంటే ఎంత ప్రేమో మా చిట్టి తల్లికి, నవ్వింది కమల. రాధ సిగ్గుపడింది. ఆ వెంట్రుకలు అట్లా ముడిపెట్టావేమిటే? అయ్యో! కూతురి జుట్టు చూసి నొచ్చుకుంది. పాపం, బావకి జడవేయడం రాదు, లేకపోతే వేసేవాడే. రాధ పకపక నవ్వింది. ఎందుకా నవ్వు? బావను నువ్వు చూడలేదమ్మా, పనులెంత బాగా చేస్తాడో అంది. మనసున్న మనుషులు ఎదుటి మనుషుల కష్టాలు అర్థం చేసుకుంటారు. మీ తాత నాన్న పశుబలమే తప్ప అనురాగం ఆప్యాయత తెలియని మూర్ఖులు అంది మెల్లగా. కూతురి తల చిక్కు తీస్తుండగా గోపి వచ్చి కేకలేశాడు. రాధ తనే జడల్లుకుంది. పాలు తేనమ్మా? వద్దమ్మా, నోరంతా చేదుగా ఉంది. అలా అంటే ఎలా అండి? మందులు కడుపులో మంటలు రేపుతాయి. జ్యూసో పాలో తీసుకోవాలి. గోపి ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞకు తిరుగులేదు. కూతురు తెచ్చిచ్చిన జ్యూస్ తాగి కళ్ళు మూసుకుంది. 2-3 రోజుల్లో కమలకు పూర్తిగా నయమైంది. లేచి హాయిగా తిరుగుతోంది. తను తొందరగా కోలుకోవడానికి గోపి కారణమన్న సత్యం మరిచిపోలేదు. ఆమె మనసు ఆమెకు తెలియకుండానే గోపి చుట్టూ తిరుగుతోంది. చిత్ర విచిత్రమైన ఊహలొస్తున్నాయి. ఛీ, గోపి నాకు కొడుకులాంటివాడు అనుకునేది. పెరటి తలుపులో నిలబడి బయటకు చూసింది. అంత క్రితం పడిన వర్షం ఆకులపై దుమ్మును కడిగేసిందేమో, పచ్చగా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. అలా ఎంతోసేపు నిల్చుంది. దగ్గరగా సిగరెట్టు వాసన వచ్చేసరికి తల తిప్పింది. గోపి నిల్చున్నాడు. నువ్వెప్పుడొచ్చావు? ఇంతకుముందే వచ్చాను. గోపి పట్ల ఒక ఉన్నతమైన భావాన్ని ఏర్పరచుకుంది. సిగరెట్టు కాల్చడం నేరం ఆమె పరిధిలో. అతన్ని తీక్ష్ణంగా చూసింది. సిగరెట్ కాలుస్తావా? అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడో? కఠినంగా ఉంది ప్రశ్న. మనసు బాగా లేనప్పుడు. నీ మనసు ఎవరైనా నొప్పించారా? పరిస్థితులు. దానికేం గాని ఒక గెత్తను కొనాలి. మన తెల్లకోడికు జతగా. మీ తాతయ్యతో సంప్రదించావా? ఆయన మిమ్మల్ని అడగమంటున్నాడు. బయటి సంగతులు నాకేం తెలుసు. మీరు నీకెప్పుడు ఏం కావాలో తీసుకోండి. నడుముకున్న తాళం చెవుల గుత్తి వెనుతిరిగి అతని చేతిలో పెట్టింది. అతని స్పర్శ విద్యుత్తులా శరీరమంతా పాకింది. విచక్షణ మేలుకోగానే తనను తాను సంభాళించుకోవడానికి వంటింట్లోకి పరిగెత్తింది. అక్కడ మంట చేసి కాఫీ నీళ్లు పడేసింది. ఛీ, తను ఊహించలేకపోయింది. గోపి అల్లుడు కాక తన కూతురి భర్త కాకపోతే ఎంత బాగుండు అనుకుంది. అతన్ని స్పర్శించిన చేయి చూసుకుంది. ఆ చేతిని కాల్చుకుంటేగాని అతని జ్ఞాపకాలు పోవు అనుకుంది. అలా కాల్చుకోవడం అభ్యుదయభావాలు కలవారి పని. తను మామూలు మనిషి. ఏంటమ్మా చేయి చూసుకుంటావు? నొప్పిగా ఉందా? లేదు. కాదు రాధా. కూతుర్ని దగ్గరకు తీసుకుని అనవసరంగా బావురుమంది. రాధ కంగారు పడిపోయింది. బావా అని ఒక్కసారి పిలవగానే తల్లి నోరు మూసింది. నాకేదో గుర్తుకొచ్చి నేను ఏడుస్తున్నాను. బావని పిలవడం ఎందుకే పిచ్చిమొహమా? కూతుర్ని కసురుకుంది. రాధే కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది. కమల మనసు స్థాయిన లేదు. సుఖానికి సాంప్రదాయానికి మధ్య సంఘర్షణ జరుగుతోంది. అలాగే కూర్చుంది చాలాసేపు. రాత్రి పడుకుందామని గదిలోకి వెళ్ళబోయింది. రాధా, రాధమ్మా చలమై పిలిచాడు. రాధ పడుకుంది. మంచినీళ్ళు కావాలా? అరికాళ్ళు మంటలే తల్లి. వంటాముదం రాస్తావా? వంటాముదం తీసుకునొచ్చింది. గోపి సీసా తీసుకున్నాడు ఆమె చేతిలో నుండి. నిన్నటి వరకు జ్వరంతో తీసుకుని అప్పుడే పనికి తయారయ్యారా? తాతయ్య, ఏదైనా పనుంటే నాకు చెప్పండి. మా నాయనమ్మే. కమలమ్మ, రాధకు పెళ్ళొద్దంటివి చూసావా? మగపిల్లవాడి ఆసరా. అందుకే అన్నారమ్మా, మగబిడ్డలున్న ఇల్లు మోదుగులున్న వనము అని. గోపి, మాదేముందరా నాయనా, పండుటోకలం. మీ అత్త చెప్పినట్టు నడుచుకో. మీరిద్దరూ ఒక్క తాటి మీద నడవాలి అన్నాడు. గోపి ముఖం గంభీరంగా తయారైంది. కమల వెళ్ళిపోయింది. ఆమెకు నిద్ర రావడం లేదు. అటు దొర్లి ఇటు దొర్లి తలగడం మరోవైపుకు వేసుకుంది. కూతురుపై చేయి వేసుకుంది. నిద్ర దూరం పారిపోసాగింది. ఇదిగో మాత్ర. చీకటిని చీల్చుకునొచ్చింది శబ్దం. గోపి గొంతు ఎంత గంభీరంగా ఉంటుందో అంత మృదువుగా కూడా ఉంటుంది. నిద్రమాత్ర తీసుకోండి. మరోసారి అన్నాక అతని చేతి నుండి మాత్ర మంచినీటి గ్లాసు అందుకుంది. చీకట్లో అతని కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి. అటు చూడలేనట్టు తల వంచుకుని నీళ్లు తాగి గ్లాసిచ్చేసింది. మాత్ర ప్రభావమో మరేమో గాని వెంటనే నిద్రపోయింది. గోపి వెళ్లేసరికి ఆనంద దంపతులు ఏదో తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఈ 4 రోజుల్లో వారి పరిచయం స్నేహంగా మారింది. ఇంగ్లీషు చెప్పించుకోమని రాధను రోజూ వాళ్ళింటికి పంపుతున్నాడు.
తనకు తోచినప్పుడు వెళ్ళి 5 నిమిషాలు కూర్చునొస్తాడు. అటు అభిమానం వదులుకోలేరు, ఇటు ఆపదలు ఎదుర్కోలేరు. మరెలా? అన్నింటినీ కాలమే పరిష్కరిస్తుంది సుధా. మీకు పనికిరాని వేదాంతం ఎక్కువైంది. గాల్లో దీపం పెట్టి నీదే భారం అంటారా? మన ప్రయత్నం మనం చేసుకోవాలి. తన ఉనికి వారు గమనించే పరిస్థితుల్లో లేరని తలుపుపై టకటకా కొట్టాడు. ఎవరు? వెనక్కు తిరిగిన ఆనందముఖం మ్లానమైంది. తన ఇంటి విషయాలు మరొకరు విన్నారంటే. రావచ్చా? రండి గోపిగారు. ముఖానికి ప్రసన్నత పులుముకుని ఆహ్వానించాడు. మీరు ఏదో వేడివేడి చర్చల్లో ఉన్నట్టున్నారు. మరోసారొస్తాను. మాకిది రోజు అలవాటే, మరేం పర్వాలేదు. ఇద్దరూ కూర్చున్నారు. సుధ ముఖం మార్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగో మీ ఫీజు. 25 రూపాయలు బల్ల మీద పెట్టాడు. మొదటి రోజు ఇచ్చారు కదా. నేను సిటీలో ఉండకపోయినా విజిటింగ్ ఫీజు గురించి తెలుసు. ఇది కూడా తక్కువే. మీ అభిమానం చాలండి. అభిమానంతో ఆప్యాయతతో కడుపు నిండదు ఆనందబాబు. మీ మొహమాటాలతో మీ శ్రీమతి గారి ఆరోగ్యం బలిపెడుతున్నారు. రేపటి నుండి పాలు కూరలు వస్తాయి, వద్దనకూడదు. గోపిగారు, మీకు తమ్ముళ్లాంటి వాణ్ణి. గారు గీరు ఎందుకు, పేరుతో పిలవండి. మీలాంటి తమ్ముడే ఉంటే. అతని గొంతు జీరబోయింది. తమ్ముడే అనుకోండి. నాకు అవసరమైతే అర్ధరాత్రిని కూడా ఆలోచించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మీరు కూడా అలాగే నిక్కచ్చిగా ఉండాలి. గోపి, నిజం ఆనందబాబు. ఒకరిని ఒకరం ద్వేషిస్తూ నేను పెద్ద అనే అహంభావంతో బ్రతకలేం. ఒకరినొకరం అభిమానిస్తూ చేదోడు వాదోడుగా బ్రతకడం చాలా తేలిక. మీరు మొహమాట పడ్డం బాని ఎంతో కొంత డబ్బు తీసుకోవాలి. మీ మందులకైనా డబ్బు కావాలి కదా. అలా చెప్పండి గోపిగారు. సుధ బయటకొచ్చింది. అందరికీ అరువులు పెడుతూ తన కడుపు మార్చుకుంటారు. సుధా, చెప్పనీయండి ఆనందబాబు. ఆమెకు మాత్రం ఎవరున్నారిక్కడ? అందుకే కాబోలు మా బావ అంటూ 1కి 10 సార్లు పొగుడుతుంది రాధ. ఎంత మంచి మనసు, ఎంత స్నేహశీలి అనుకుంది. నాన్న వాళ్ళు డబ్బివ్వగలిగే స్థితిలో ఉన్నారు. అప్పుగా ఓ 5,000 తెచ్చి క్లినిక్ను ఎక్విప్ చేయమంటే వినరు. నిష్ఠూరంగా చెప్పింది. అవును ఆనందబాబు, ఆ పని చెయ్యాలి మీరు. మీకు డబ్బు అడగడానికి మొహమాటంగానే ఉంటుంది. ఓ కాంపౌండర్ కావాలి. ఆ హంగామా అంతా లేకపోతే ఈ ప్రజలు మిమ్మల్ని గౌరవించరయ్యా మహానుభావా. అదంతా నాకు తెలుసు గోపి. కానీ ఇంకా అత్తవారి సొమ్ముతో బ్రతకడం నాకిష్టం లేదు. అర్ధబలం లేకపోయినా ఆత్మాభిమానం ఉంది. సరే, ఇప్పుడదంతా మర్చిపోండి. మీ క్లినిక్కు కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. అప్పుగానే డబ్బిస్తాను. నిదానంగా తీర్చివేయండి. ఈ లోపల ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చేలా చూస్తాను. సరేనా? ఆనంద్ మాటలు కరువైనట్టు చూడసాగాడు. మాట్లాడరేం? ఏం మాట్లాడమంటారు చెప్పండి. మళ్ళీ అండీ గిండి మరిచిపోండి. నేను అడిగినప్పుడు సహాయం చేస్తే చాలు. నీకు సహాయం చేసే రోజే రావాలి గాని నా జీవితంలో పర్వదనం అనుకుంటాను. గోపిగారు, సుధ కళ్ళు సజలమయ్యాయి. ఆమిచ్చిన కాఫీ తాగి ఇంటిదారి పట్టాడు. అప్పటికే 1:08 దాటింది. పంచాయతీ ఆఫీసుకని కేటాయించిన గదిలో పంతులు కొడుకు చక్రపాణి, కాంపౌండర్ కొడుకు రత్నం దిగులుగా కూర్చున్నారు. ఏంటి పాణి, భోజనమైందా? ఎవరు? గోపీబావా? లేచి ఇద్దరూ బయటకొచ్చారు. మళ్ళీ ఏమైందోయ్? అప్పుడప్పుడు పంతులుగారు చక్రపాణిని ఇంట్లో నుండి తరిమేస్తారు. చక్రపాణికి ఇంటి ధ్యాస, చదువు ధ్యాస ఉండదు ఎప్పటికీ. ఊళ్ళో వారి పనులు నెత్తిన వేసుకుని తిరుగుతాడు. లేదు బావా, రామలింగం గౌడు గారు లైబ్రరీ కోసం గదిస్తానన్నారు. నిజమే అని సిటీకి వెళ్ళి కనిపించిన రచయితని పట్టుకుని బ్రతిమాలి పుస్తకాలు డొనేషన్గా తీసుకున్నాను. ఇప్పుడు ఆ కొట్టుగది అద్దెకిస్తాడట. క్షణం ఆలోచించి పొక్కున నవ్వాడు గోపి. ఎందుకు బావా? ఈ ఊళ్ళో అద్దె కట్టి గదులు ఎవరు తీసుకుంటారోయ్? ఏదో 5 రూపాయలన్నా ఇవ్వకపోతారా అని అలా నాంచుంటాడు. అంతేనంటారా? అంతే పాణి. మీరు వెళ్ళి 10 రూపాయలు నెలకిస్తామని చెప్పండి. అంగీకరిస్తాడో లేదో చూడండి. మీరు యువతరానికి చెందినవారు కదా. పాణి, హరికథవుతుంటే మాల బాలరాజును రాని లేదట. నేను కాదు బావా. గోపీకి అర్థమైంది. పంతులుగారు ఎంత అభ్యుదయభావాలు గలవాడైనా తను అగ్రవర్ణానికి చెందినవాడినన్న సత్యం మరిచిపోలేదు. నేను నాన్నగారితో మాట్లాడతాను గాని మీరు లైబ్రరీ ప్రారంభించే ప్రయత్నం చేయండి. అక్కడ మరో అరగంట కరిగిపోయింది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కోడికోతతో లేచి పనులు చేసుకునే పల్లెజనులు గూటిలో దీపం, నోట్లో ముద్ద అన్నట్లు భోజనాలు చేసి నిద్రపోతారు. ఆ ఊరికి కరెంటు తీసుకురావాలి. స్వతంత్రం వచ్చి ఇన్నాళ్లైనా కొన్ని పల్లెల స్థితి ఏడేసిన గొంగళి ఆణ్ణే అన్న సామెతుంది.
కాకపోతే ఆనాటి పాలకులు ఉర్దూలో హుకుం జారీ చేశారు, నేటి పాలకులు తెలుగులో ఆజ్ఞాపిస్తున్నారు. ఇంట్లో అందరూ నిద్రపోయారు. కమల మాత్రం భారతం చేతుల్లో పట్టుకుని గుడ్డి దీపం ముందు కూర్చుంది. ఆమె కళ్ళు నిద్రాభారంతో బరువుగా కనిపించాయి. వంటింటి వైపు వెళ్ళింది. అతను కాళ్ళు కడిగి కూర్చున్నాక మౌనంగా వడ్డించింది. అతను భోజనం చేసి బయటికి వెళ్ళాక తను వడ్డించుకుంది. మంచినీళ్లకని వంటింట్లోకి వచ్చిన గోపి నొచ్చుకున్నాడు. రేపటి నుండి ఆలస్యమైతే మీరు నిద్రపోండి, నేను వడ్డించుకోగలను. ఇంతవరకు బయట ఏం పని? ఊరులా ఉందా? రోడ్డు వేయించే ప్రయత్నం జరుగుతోంది. ఓ మంచి ఆసుపత్రి ఉండాలి కదా. నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది? నేను ఒక్కడిని ముందంజ వేస్తే నలుగురు సహకరిస్తారన్న నమ్మకం నాకుంది. అతను గడప మీద కూర్చున్నాడు. కమలకు అదో రకంగా ఉంది. అతడు కూర్చోవడం నచ్చలేదు, వెళ్ళిపోవడమూ ఇష్టం లేదు. మీకు చెప్పకుండా, మీ అనుమతి లేకుండా ఓ పని చేశాను. ఏంటి? మన ఊళ్ళో ప్రారంభించిన క్లినిక్ అభివృద్ధి చేయడానికి 5,000 అప్పుగా ఇస్తానని మాటిచ్చాను. పెరుగన్నం తినడం అయింది. ఆ కంచంలో గీతలు గీయడం ప్రారంభించింది. మీకిష్టం లేకపోతే అతన్ని క్షమార్పణ కోరతాను. అవసరం లేదు. తాగి తందనాలు ఆడ్డానికి, ఊరి మీద స్త్రీలందరికీ వెదజల్లడానికే ఉపయోగించారు ఈ ఆస్తిని. ఇప్పుడైనా దానికి సార్థకత లభిస్తే సంతోషిస్తాను అంది చేయి కడుగుతూ. అతను చాలా సంతోషించాడు. ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళాడు. ఆమె తిరిగి చూసింది. రాధప్పుడే నిద్రపోయిందా? తను నిద్రపోతే ఇంట్లో సందడే ఉండదు. ఆమె ముంగురులు సవరించాడు. కమల మాట్లాడలేదు. అతను వెళ్ళాక తలుపులు వేసుకుని తేలిగ్గా ఊపిరి పీల్చింది. ఏ వయసుగా సరదాలుండాలి. అతనికి పసిదాన్ని అంటగట్టాం, నిట్టూర్చింది. కూతుర్ని దగ్గరగా లాక్కుని నిద్రపోయింది. కమల వీలైనంతవరకు గోపీని, అతని చూపులను తప్పించుకుని తిరగసాగింది. కానీ కొన్ని రోజులకే అది అసాధ్యమని తేలిపోయింది. ఇనపెట్టే పడక గదిలో ఉంటుంది. డబ్బు వేయడానికో తీయడానికో వస్తుంటాడు. రాధ అతని బట్టలు తెచ్చి గదిలో సర్దింది. బట్టల కోసం వస్తాడు. మరో గది అతనికి కేటాయించి ఇనపెట్టే బట్టలు అందులో పెడదామన్నా వీల్లేదు. ముందు వసారాలో మధ్యాహ్నం కూర్చోవచ్చు గాని ఏమీ పెట్టుకోవడానికి వీల్లేదు. లోపల హాలులో ముసలమ్మ ముసలయ్య పడుకుంటారు. దాన్ని దాటగానే చిన్న వరండా, అటు ఇటు గదులున్నాయి. ఒక గది పడక గది, రెండో గది పూజా మందిరం. అది దాటగానే చిన్న వరండా, వంటిల్లు ఉన్నాయి. హాల్లో ఇనపెట్టె పెట్టడం ఏమాత్రం క్షేమకరం కాదు. కోటమ్మ ఇంట్లో ఉంటే వీధి ఆడవారంతా వస్తారు. ఆమె బయటకు వెళితే ముసలాయనకు కళ్ళు కనిపించావు. మానసికంగా రోజురోజుకు కుంగిపోతోంది కమల. అతని చూపులను యావించుకోలేకపోతోంది, అపార్థం చేసుకోలేకపోతోంది. అంతవరకు ఎన్నడూ పూజ చేసి ఎరుగంది ఈ మధ్య దైవ మందిరంలో దీపం వెలిగించి తనను రక్షించమని వేడుకుంటోంది. ఒసే రాధా, మీ అమ్మకు భక్తి ఎక్కువైందే, కోటమ్మ నవ్వేది. తాతయ్య కళ్ళు పోయాయి, నీకు నోరు పోవాలని ప్రార్థిస్తుందేమో. ఏంటే, చాలా పొగరుగా ఉంది వ్యవహారం. మరి లేకపోతే వెళ్ళి ఊరంతా మన విషయాలు చాటింపు వేస్తావా? మంచి రోజు చూసి బావకు నాకు పడక వేస్తావా? కమల నవ్వాపుకుని కూతుర్ని మందలించింది. పసిపిల్లను గురించి అలాంటి మాటలు మాట్లాడవద్దని అత్తకు గట్టిగానే చెప్పింది. మీకు మాట్లాడుకోవడానికి ఇంకే విషయాలు దొరకలేదా? నేనన్నదాంట్లో తప్పే ఉంది. తప్పని కాదు, పసిపిల్లను గురించి మాట్లాడడానికి నూరెలా వచ్చింది? ఏం చోద్యమే, ఆ ఈడు నేను కోపరానికి వచ్చి చావలేదు అంది ధీమాగా. పరిస్థితులు వేరు, కాలం వేరు. కొంపలో జరిగే విషయాలు బయటకు మూసుకుపోందే బ్రతకలేరా? ఏంటే, చాలా ధీమాగా మాట్లాడుతున్నావు. నన్ను ఈ ఇంటి యజమానురాలనుకున్నావా? నువ్వింత పడేస్తే తినుండే పని మనిషిని అనుకున్నావా? ఈనాటికొచ్చిందమ్మా నన్ను ఆజ్ఞాపించే మొనగత్తే. కోటమ్మ వాక్ ప్రవాహానికి ఆనకట్ట వేయగలిగింది చలమయ్య, గోపి మాత్రమే. కళ్ళు పోయాక చలమయ్య మాటకు విలువ లేకుండా పోయింది. గోపి భోజనానికొచ్చాడు. రాధ ఎదురు వెళ్ళింది. కోటమ్మను చూడమని చేత్తో సైగ చేసింది. గోపి అటు చూశాడు. పమిటి చెంగు పరుచుకుని తల కింద చేయి పెట్టుకుని పడుకుంది. ఎందుకు? అలక అంది నవ్వుతూ. ఆదివారం ఇంట్లోనే ఉంటాను కదా అని అమ్మను పాయసం చేయమంటే నువ్వు ఆలస్యంగా వచ్చావు. నాయనమ్మ అలిగి పడుకుంది. ఏంటి అంటున్నావు? చటుక్కున లేచింది కోటమ్మ. తగుదునమ్మా అంటూ సిగ్గు ఎగ్గు లేక మాట్లాడడం లేదు. నేనేదో అంటే తల్లి కూతుళ్ళు ఎన్నెన్నో మాట్లాడరే. జరున్న చీదేసింది. ఏంటే అమ్మమ్మ? ఏముందిరా నాయనా, కుక్కపేగుముండం దాపరికాలు తెలియవు. ఆడంగులం ఏవో మాట్లాడుకుంటాం. మా రాధకు పడక వేస్తాం అన్నాను. కడుపోదర సన్యాసి ఎవత్తడిగిందో నీ పెళ్ళాన్ని.
ఆవిడ మొదటి మాటకే అర్థం వెతుక్కున్నాడు గోపి. ఆమె భావం అర్థమయ్యేసరికి అతని ముఖం ఎర్రబడింది. నిజంగా ముసలివాళ్లకు మతి లేదు అనుకున్నాడు. చెప్పరా నాయనా, నా మాట తప్పని చెప్పడం లేదు కాని అందరూ నవ్వరా అమ్మమ్మ అన్నాడు. ఎందుకురా నవ్వేది? కార్యం లేని ఇల్లుందా? చాలే, రా భోజనం చేద్దాం. విసురుగా పెరట్లోకి వెళ్ళాడు. అతని కళ్ల ముందు సుధా, ఆనంద్ కదిలారు. అందమైన జంట అనుకున్నాడు. అతను లోపలికొచ్చేసరికి బంగారు గాజులున్న చెయ్యి ముందుకొచ్చింది. ఆ చేతిలో తుండుంది. ఆ చెయ్యి ఎవరిదో తెలుసు, అందుకే దూరం నుండి తుండు అందుకున్నాడు. అందరూ భోజనాలు కూర్చున్నారు. రాధ ఒకటే కబుర్లు చెబుతోంది. రాధా, అమ్మ భోజనం చేసిందా? ముందుగా అమ్మ ఎప్పుడైనా భోజనం చేస్తుందా బావా? చూడు రాధా, అమ్మ ఒంటరిగా కూర్చుంటే సరిగా భోజనం చేయదు. అవును బావా, అందుకే నువ్వు పట్టుబట్టి రోజు మనతో కూర్చునేలా చెయ్యాలి. మంచిది. రాధ ఏదో చెప్పబోయింది. కోటం అందుకుంది. మీరు గుసగుసలాడవచ్చు గాని నేను ఏదేనంటే తప్ప ఇదెక్కడి చోద్యమే తల్లి. ఇది మన ఊరి చోద్యం నాయనమ్మా. అమ్మా, రాధ తల్లిని కేకేసింది. పాయసం గిన్నెతో వచ్చింది కమల. కూతురు ఇంకా ఏ పదార్థం ముట్టకపోవడం చూసి అరిచింది. ఎందుకు పిలిచావే? చాలా పొద్దుపోయింది, నువ్వు కూర్చో అమ్మా. రాధా, గొంతులో బాధ ధ్వనించిన కూతురు వంక ఆపేక్షగా చూసింది. రామ్మా. గోపి కూడా ముద్ద కలపకపోవడం చూసి అతని ప్రమేయంతోనే రాధ పిలిచిందని గ్రహించింది. ఏమంత పొద్దుపోయిందని మీరు కానియండి. బావా, నువ్వు భోజనం చేయి, నేను అమ్మతో కూర్చుంటాను. రాధ లేచింది. ఏంటా మొండితనం? కూర్చోరాదండి. గోపి పాయసంలోని పలుకులు ఏరుకుంటూ ఆమె వంకకు చూడకనే అడిగాడు. కోటమ్మ ఆవురావురమంటూ భోజనం చేసి వెళ్లి నడుం వాల్చింది. తప్పదన్నట్లు తనకు వడ్డించుకుంది కమల. ముగ్గురు కూర్చున్నారు. రాధ ఒక్కరితే మాట్లాడుతోంది. ఇద్దరూ మౌనంగా భోజనం చేస్తున్నారు. కమలకు తెలియని ఆనందమేదో మనసంతా ఆవరించి ఆకలి హరింపజేసింది. తన కూతురు తన రక్తం పంచుకున్నది కాబట్టే తనంటే ఎంత ప్రేమ! తనను ఇలా ఎవరూ ప్రేమగా పిలవలేదు. తన తల్లి ప్రేమించిన ఆ ప్రేమలో స్వార్థం ఉంది. గోపి తనింటికొచ్చాక ఒక్కనాడైనా రాలేదు. నిజంగా తన క్షేమమూర్తి అయితే అలా చేస్తుందా? గోపి దృష్టంతా మంచి గంధపు చెక్కలా కనిపించే కమల చేతులపై ఉంది. ఆమె దురదృష్టానికి చింతించాడు. ప్రకృతిలో అన్ని ప్రాణులు సమానమే అయినప్పుడు కొందరికి కట్టుబాట్లెందుకో? అమ్మా, బావా, మీరిద్దరూ అసలు భోజనమే చేయడం లేదు. రాధ చెయ్యి కడిగింది. రాధా, పాయసం మిగిలిందేమో చూసి సొదకిచ్చి రాకూడదు అన్నాడు గోపి. రాధ తల్లివంక చూసింది. కమల పాయసం గిన్నె ముందుకు నెట్టింది. రాధ తీసుకుని వెళ్ళిపోయింది. ఇద్దరే మిగిలిపోయారు. ఇద్దరికీ ముద్ద మింగుడు పడ్డం లేదు. అన్నం కలుపుతూ తలలు వంచుకుని చాలాసేపు ఉండిపోయారు. సుధపై ఈ అబ్బాయికెంత అభిమానం ఎందుకో పదే పదే అనుకుంది కమల. అమ్మమ్మ ఎంత అమాయకురాలు! పునఃసంధానమంటే ఒకనాడు మూర్ఖంగా స్త్రీని అనుభవించే దుష్టచర్య. అతని అభిప్రాయం ప్రకారం రెండు హృదయాల స్పందన, వాంఛ, కోరిక ఏదైనా ఇద్దరిలో కలిగినప్పుడే రసోద్దీపనమవుతుంది. రాధతో ఊహించలేకపోయాడు. అతనికి అప్రయత్నంగా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అతను ఎప్పుడూ పెరట్లోని జామ చెట్టు దగ్గరకు వెళ్లి పసిగాయలు కోస్తాడు. ఒక్కొక్కటే కోసి కొరికి ఉమ్మేస్తాడు. ఎందుకురా అలా కోస్తావంటే అతను వింతగా జవాబిస్తాడు. పసికాయలు కొరకడానికి బావుంటాయి గాని నమిలితే వగరు. తన జీవితం రాధతో అంతే అవుతుంది. అమాయకురాలైన ఆ పిల్ల తన దగ్గరకు తనంతట తాను రావాలి. భోజనం చేయి. కమల పొడి మాటలు విని తలెత్తాడు. ఆమె అన్నం ఎత్తిపెట్టి చేయి కడిగింది. అతను మరేం మాట్లాడలేనట్టు ముద్దలు చేసి మింగసాగాడు. గ్రామ పంచాయతీ ఆఫీసులో ఆ రోజు భారీ ఎత్తున క్లినిక్ ప్రారంభోత్సవం చేశారు. జిల్లా పరిషత్తు చైర్మన్తో ప్రారంభోత్సవం చేయించారు. ఊర్లోని పెద్దలను, ప్రముఖులను పిలిచి టీ పార్టీ చేసి తదనంతరం వేదికపైకి పెద్దలను ఆహ్వానించి వారి సహకారం అర్థించారు. గోపి లేచాడు. సభకు నమస్కరించాడు. వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఎందరు డాక్టర్లు నిరుద్యోగులుగా ఉన్నా మన ఊరిలాంటి పల్లెటూర్లకొచ్చి ప్రాక్టీసు చేయడం లేదు. ఈ పల్లెల్లో వారికి వసతులు ఉండవని తెలుసు. అలాంటి తరుణంలో మన పల్లెకొచ్చి ప్రాక్టీసు చేస్తున్న ఆనంద్ ఎంతో అభినందనీయుడు. అతనికి ఎల్లవేళలా మన సహకారం ఉండాలి. కళ్ళు, సారా ఆరోగ్యం పాడు చేసే మత్తు పదార్థాలు. వాటికి డబ్బిచ్చి మనం కొనడం లేదా? అలాగే ఆరోగ్యం పెంపొందించే మందులకు డబ్బివ్వడానికి వెనకాడరాదు.
అలాగే మన జిల్లా పరిషత్తు చైర్మన్ గారు తమ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు ఈ విషయం విని చాలా సంతోషించారు. మన ఊరి ప్రజల తరపున ఈ ఆనంద్ గారికి ధన్యవాదాలు అర్పించడం నా విధి అనుకుంటాను. సభికులంతా చప్పట్లు కొట్టారు. గోపి నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ కూర్చున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు లేచారు. ఆయన వేదిక ముందుకొచ్చారు. సోదర సోదరీమణులారా, ఈ దినం మంచి దినం. మన అంటే ఇలాంటి పల్లెలు బాగుండాలంటే గోపి లాంటి యువకులు, ఆనందలాంటి యంగ్ అంటే యువ డాక్టర్లు ఎంతో కృషి చేయవలసింది. అంటే మీరొద్దని కాదు, అందరం చెయ్యాలి. అందరం సంఘటితమైతేనే ఏదైనా సాధించొచ్చు. ఆనంద్కు ఇదే ఊళ్ళో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అంటే రావడానికి నేను కృషి చేస్తాను. ఆ మాట అనగానే గోపి చప్పట్లు కొట్టాడు. అతనితో పాటు అందరూ కొట్టారు. మరో 5 నిమిషాలు మాట్లాడి కూర్చున్నాడు. ఆ తర్వాత ఊరి పెద్దలు తమకు చేతనైన సాయం చేస్తామని మాటిచ్చారు. ఆనంద్ లేచాడు. మైకు దగ్గరకొచ్చాడు. ఈనాడు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరకు నమస్సులు, పిన్నలందరకు నా శుభాకాంక్షలు. దీనికి సూత్రధారైన గోపిని ఎలా కొనియాడాలో తెలియడం లేదు. అతను చెయ్యెత్తి మొక్కవలసిన మనిషి, కానీ చిన్నవాడు. అభినందిస్తున్నాను. జీవితంలో విసిగి వేసారి విరాగినైపోదామనుకునే సమయాన అతను నాకు చేతునిచ్చాడు. అతనిలాంటి వ్యక్తులు ఊరికి ఒక్కరున్నా చాలు. మీ అందరి సహకారం ఉంటేనే నేను ఏదైనా చేయగలనేమో. మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ నా నుండి ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తానని హామీ ఇస్తున్నాను. ఈసారి అందరూ చప్పట్లు కొట్టారు. వందన సమర్పణతో సభ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. ఆనందను సాగనంపుతూ గోపి అతనింటి వరకు వెళ్ళాడు. ఎలా జరిగిందమ్మా ఫంక్షను? గోపి సుధను అడిగాడు. సుధా, రాధ ముందు వరుసలో కూర్చున్నారు. అది గోపి చూశాడు. మీరు తలచుకున్నాక ఫంక్షన్ చక్కగానే జరుగుతుందన్నయ్య. నన్ను పొగడ్డం కాదమ్మా, నిజం చెప్పాలి. నేను నిజమే చెప్పాను. ఉండవమ్మా అంటే వార్తలన్నీ ఇంటికి చేరవేయాలని కాబోలు రాధ వెళ్ళిపోయింది. ఆమెనడుగు అంది సుధా. గోపి తృప్తిగా తల పంకించాడు. లేవండి, భోజనం చేదురు. ఎందుకమ్మా ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు? మా రాధమ్మకు ఎదురు చూసే వయసొచ్చాక మీరు కూర్చుంటామన్నా కూర్చొనియులే అన్నయ్య. నవ్వుతూ సుధ లోపలికి వెళ్ళింది. లుంగీ చుట్టుకుంటూ ఆనంద్ వచ్చాడు. రా గోపి, సందేహించకు. ఇది నీళ్ళనుకో. నా సంతోషంలో ఎప్పుడూ భాగం పంచుకోవాలి. అదే నేను కోరేది. ఆనంద్ ఆప్యాయంగా అతని భుజంపై చేయి వేశాడు. గోపికి అక్కడ భోజనం చేయక తప్పలేదు. వెంటనే వెళితే బావుండదని కాసేపు మాట్లాడొచ్చేశాడు. అతను చేరేసరికి మామూలుగానే అందరూ నిద్రపోయారు. కమల రోజుకు మళ్ళనే నిల్చుంది. మీరు భోజనం చేయలేదా? ఆమె జవాబు చెప్పలేదు. వంటింటి వైపు వెళ్ళింది. తను చేసే వరకు ఆమె చేయదని తెలుసు. తను ఆనందింట్లో భోజనం చేశాడన్న సంగతి తెలిస్తే మజ్జిగ తాగి పడుకుంటుంది. అందుకే వెళ్ళి పీట మీద కూర్చున్నాడు. చాలా పొద్దుపోయింది, మీరు వడ్డించుకోండి. కమల కంచం పెట్టుకుంది. అతనికి వడ్డించపోతే వారించి తనే గుప్పుడన్నం పెట్టుకున్నాడు. అదేంటి అన్నట్లు చూసింది. పలహారాలు చేశాం కదా, కడుపు నిండుగా ఉంది. సంజేష్ ఇచ్చాడు. రాధ వట్టి పిచ్చిది. ఎందుకు? నిన్ను వేదిక మీద చూసిందంట. అందరికంటే బావే బావున్నాడంటూ ఊరించూరించి చెప్పింది. బావ చైర్మన్ కాడా అమ్మా అంటూ అమాయకంగా ప్రశ్నించింది. రాధ కోసమైనా అవుతానులేండి, చిన్నగా నవ్వాడు. కమల హృదయం లై తప్పింది. అన్నంలో చేయి కడిగేసింది త్వరగా. అదేం, ఒంట్లో బావుండలేదా? ఒంట్లో బాగానే ఉంది. రాధ చిన్నపిల్లని నీ ఇష్టం వచ్చినట్లు బయట తిరగడం నాకేం నచ్చలేదు. ఈసారి ఆమె కంఠంలో కొరుకుదనం కరకరలాడింది. అతను విస్తుపోయాడు. మీటింగ్ అని చెప్పాను కదా. అతనికి ఎంత ఆలోచించినా కమల ఆంతర్యం అర్థం కాలేదు. అప్పుడే కోపగించుకుంటుంది, అప్పుడే చక్కగా మాట్లాడుతుంది. తను లేచాడు. అతను నేరుగా గదిలోకి వెళ్ళాడు. రోజూ పడుకోబోయే ముందు ఒకసారి రాధను చూసి వెళ్ళిపోతాడు. నేనేదో అన్నాను, కోపమొచ్చిందా? అతని వెనకే వచ్చిన కమల అడిగింది. లేదు అన్నాడు కిటికీ తలుపులు వేస్తూ. అన్నం పూర్తిగా తినలేదేం? మీరు బాధపడతారని తోడు కూర్చుందామని కూర్చున్నానే తప్ప నాకు భోజనం చెయ్యాలని లేదు. సుధా భోజనం చేసే వరకు వదలలేదు అని బయటకు వెళ్ళిపోయాడు. కమల హృదయం ఒక్కసారి నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి విసిరినట్టయింది. అతని అభిమానానికి కళ్ళు చెమర్చాయి. ఈ మాత్రం ఆదరణ ఒక్కనాడైనా సారథి వల్ల లభించిందా? లేదు లేదు అంటూ హృదయం ఆక్రోశించింది.
మర్నాడు రాధ లేచేసరికి ఎదుటి ఉన్న దేవుడి గదిలో నుండి అగరవత్తుల వాసన ముక్కుపుటాలను తాకింది. చటుక్కున లేచి గోళ్లతో తల వెనక్కు తీసుకుంటూ దేవుడి గదిలోకొచ్చింది. సాష్టాంగపడి అప్పుడే లేస్తోంది కమల. అమ్మా, రాధా, రోజురోజుకు పసిదనం అవుతున్నావు. మొహం కడుక్కోకుండా స్నానం చేయకుండా అలా రావచ్చా? రాధ వెనక్కు వెళ్ళి గుమ్మంలో నిల్చుంది. అమ్మా, పూజలు ఎందుకు చేస్తారు? మనసు నిర్మలంగా ఉండాలని, మనసులోని కోరికలు తీరాలని. మరి నువ్వెందుకు చేస్తున్నావు? ఏంటో ప్రశ్న? వెళ్ళి మొహం కడుక్కో కసురుకుంది. రాధ వెళ్ళాక అలాగే తలుపు ఆసరా చేసుకుని నిలబడింది. రాధా, నీకెలా చెప్పనే? నాకు మనోనిబ్బరం కావాలని ప్రార్థిస్తున్నానని ఎలా చెప్పను? ఆమె కంటి నుండి 2 అసురు బిందువులు రాలిపడ్డాయి. రాత్రంతా దొర్లుతూనే గడిపింది. మర్నాడు అత్యవసరంగా గోపి ఊరు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. దాయాదులతో గొడవలొచ్చాయట. ఒక్కసారి రామాంతపురం రమ్మని తల్లి కబురు చేసింది. అతను వెళ్ళాక అతని ప్రాముఖ్యం ఆ ఇంట్లో ఎంత ఉందో అర్థమైంది అందరికీ. కొన్ని నెలల్లో అందరి హృదయాల్లో గోపి ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. బ్రతికిన 4 రోజులు అలా అందరికీ ఇష్టులే బ్రతకాలి అని 10 సార్లు అనుకుంది కమల. కమలమ్మ, గోపి ఎప్పుడు వస్తానన్నాడే? మామగారు చుట్ట కోసం తడుముకుంటూ అడిగాడు. పనైపోగానే వస్తాడేమో అంది. అతనికి చుట్ట అందించి అంటించింది. ఖచ్చితంగా అడగవలసింది, ఎప్పుడొస్తావంటూ అనుకుంది పదే పదే. మా చిట్టెమదంతా చోద్యం. ఒకరింటికొచ్చిన పిల్లాడి మీద ఇంకా ఆశలు పెట్టుకుంది. ఇంట్లో 10 మంది లేనట్టుందమ్మా. మనవణ్ణి గురించి కోటమ్మ ఆరాటపడింది. నిజమే అనుకుంది కమల. పాత కుర్చీ ఒకటి దులిపి తాతగారి మంచం పక్కనే వేసుకున్నాడు గోపి. రోజు అక్కడో 10 నిమిషాలు విశ్రాంతిగా కూర్చుని తాతగారితో కబుర్లు చెబుతాడు. ఆ కుర్చీ ఖాళీగా కనిపించింది. కాసేపు ఆ కుర్చీని చేత్తో ఆప్యాయంగా తడిమింది కమల. అమ్మా, రారా, ఇంత ఆలస్యమైందేం? సుధక్కను పుట్టింటికి పిలుచుకుపోవడానికి వాళ్ళమ్మొచ్చింది. డాక్టర్ గారేమో బావ ఎప్పుడు వస్తాడో కనుక్కురమ్మన్నారు. బావ రాకకు ఆవిడ పుట్టింటికి పోవడానికి ఏం సంబంధం? కమల ముఖం చిట్లించింది. ఏమో, నాకేం తెలుసు. బావ వచ్చే వరకు ఆవిడ వెళ్ళదట అంది రాధ. తల్లి అకారణంగా చికాకు పడ్డం నచ్చలేదా అమ్మాయికి? బావుంది వరుస. కమలకు సుధపై అకారణంగా కోపం వచ్చింది. 1-2 సార్లు వాళ్లు తమింటికొచ్చినా పెద్దగా వారితో కలిసిపోలేదు. సుధంటే ఒక విధమైన అయిష్టత కలిగింది. ఛీ, పసిపిల్లనిచ్చి చేశాం. బయట అతని తిరుగుళ్ళు తను అరికట్టగలదా? రాధా. తల్లి దగ్గరకు వచ్చింది రాధ. సుధా బావతో అడగదలిచిన ప్రశ్న గొంతులోనే ఇరుక్కుపోయింది. సుధా బావతో రెట్టించింది రాధ. ఏం లేదు. అలాంటి ప్రశ్న అడగడం తనకే అవమానం అనిపించింది. ఆమె మనసు ఎందుకో అశాంతిగా ఉంది. అమ్మా, బావెప్పుడొస్తాడు? అప్పుడే అంత బెంగ? కూతురి బొగ్గుపై చిన్నగా దెబ్బ వేసింది. ఆమె మనసులో కూడా అదే ప్రశ్న ఉంది. కానీ ఎవరిని అడుగుతుంది? 3 రోజులు 3 యుగాలుగా గడిపారు. 3వ రోజు సాయంత్రం వచ్చాడు గోపి. తన కళ్ళలోని భావం ఎవరికీ కనిపించకూడదని వంటింట్లోకి వెళ్ళిపోయి అవసరం లేకపోయినా పొయ్యి ఊదసాగింది. అమ్మా, రాధ పరుగునొచ్చింది. ఏంటి, బావుకు కాఫీ కావాలా? ఇదిగో చూడు. వెనక్కు తిరిగింది. ఒక పరికిణీగుడ్డ, చీర ఉన్నాయి రాధ చేతిలో. ఆమె మనసు ఒక్కసారి ఉలికి పడింది. చీర ఎంత బావుందో. మాటలు రానట్టుండిపోయింది. ఎందుకు ఒక పురుషుడి నుండి స్త్రీ అనునింపుతో పాటు కానుకలు కోరుకుంటుంది? అతనిచ్చే కానుకలు అవ్యక్తానందాన్ని కలగజేస్తాయెందుకు? చీర మీద నుండి దృష్టి పక్కకు తిప్పింది. చేతులు 2 ద్వారానికి ఆనించి నిల్చున్నాడు గోపి. కమల చొప్పున చూపులు తిప్పుకుంది. ఆనందగారికి ఒక సోఫా సెట్టు కావాలన్నారు. అది ఆర్డర్ ఇచ్చి అలాగే ఇవి కొన్నాను అన్నాడు. ఏమిటి బావా? రాధ కుతూహలంగా ప్రశ్నించింది. బెత్తంతో అల్లే సోఫాలు. మరి మనకు? మహాతల్లి, నువ్వు అడుగుతావని తెలుసు. 2ంటికి ఆర్డర్ చేశాను. ఇప్పుడు మనకెందుకే రాధా? రాధ ఈ ఇంటి యజమానురాలు. ఆమె అడిగింది కొనిపెట్టాలి అన్నాడు నవ్వుతూ. పో బావా, మళ్ళీ 10 రోజుల తర్వాత వెళతాలే. రాధ తన కొత్త బట్టల సంగతి స్నేహితురాలకు చేరవేయాలని వెళ్ళింది. మీకు చీర నచ్చిందా? చాలా బావుంది అంది. చీర మోకాళ్లపైకి ఎత్తిపట్టి రోడ్డు ముందు కుదురుగా కూర్చుంది. ఏమైనా దంపాలా? అంది పమిట నడుం చుట్టూ లాగి దోపుకుంటూ. అలా దోపినప్పుడు పచ్చని వీపు, పొట్టభాగం కనిపించి చూపరలకు గిలిగింతలు పెడుతున్నాయి. నేనలా ఆనందబాబు ఇంటి వరకు వెళ్ళొస్తాను. వెనుతిరిగాడు గోపి. ఇదిగో మాట,
ఏంటి, ఆ సుధ వెంటబడితే నలుగురు ఏమనుకుంటారు? అదీ కాక చచ్చా, నేను ఆమెను మరో దృష్టితో ఎప్పుడూ చూడలేదు. నా చెల్లెల్లాంటిది. అతని ముఖం ఎర్రగా మారిపోయింది. మరి పుట్టింటి వారొస్తే నువ్వు వచ్చే వరకు వెళ్ళందట. అప్పటినుండి నా మనసులో లేదు. అతను ఏదో చెప్పబోయి చెప్పలేనట్టు వెనుతిరిగి వెళ్ళిపోయాడు.